2027 బాక్స్ ఆఫీస్ వేటను రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ తో ప్రారంభించబోతున్నారు. మార్చ్ 5న విడుదల కానున్న ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకుడు కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సమ్మర్ సెలవులకు ముందే ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టి కొత్త రికార్డులను సృష్టించే అవకాశం అయితే ఉంది. 2027 ఏప్రిల్ నెలలో సమ్మర్ వేడిని మరింత పెంచేందుకు వారణాసి సిద్ధమవుతుంది. ఏప్రిల్ 7న విడుదల కానున్న ఈ చిత్రం ఆధ్యాత్మిక మాస్ ఎలిమెంట్స్ కలగలిసిన ఒక భిన్నమైన కథాంశంతో వస్తుంది. వారణాసి వంటి పవిత్రమైన నగర నేపథ్యంలో సాగే ఈ చిత్రం భారీ బడ్జెట్తో అద్భుతమైన విజువల్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయబోతుంది. ఏప్రిల్ నెలలో ఉండే సెలవుల సీజన్ ఈ సినిమా వసూళ్లకు పెద్ద ప్లస్ పాయింట్గా మారుతుంది. జూన్ 11వ తేదీ బాక్సాఫీస్ వద్ద అసలైన విధ్వంసం మొదలు కానుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న డ్రాగన్ ఆ రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో యాక్షన్ సినిమాల శైలినే మార్చేసిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ ను ఏ స్థాయిలో వాడుకున్నారనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వీటితో పాటే అదే వేసవి సీజన్ లో రాకా సినిమా కూడా గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. విభిన్నమైన కథనం, సరికొత్త క్యారెక్టరైజేషన్ తో వస్తున్న ఈ సినిమా మిగిలిన భారీ చిత్రాలకు ధీటుగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఇలా వరుసగా మార్చి నుండి జూన్ వరకు పెద్ద పెద్ద సినిమాలు క్యూ కట్టడం వల్ల 2027 సంవత్సరం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక మైలురాయిగా మిగిలిపోనుంది. ఈ పోటీ వల్ల ఏ సినిమా ఇండస్ట్రీ హిట్ కొడుతుందో, ఏ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్, కల్కి, ఫౌజీ, రామ్ చరణ్ పెద్ది, రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రాబోయే చిత్రాలు కూడా పాన్ ఇండియా సినిమాలే. ఇవన్నీ కలిసి పాన్ ఇండియాను చుట్టేయబోతున్నాయి. వీటిని తట్టుకోగలిగిన బాలీవుడ్ సినిమా ఏది భవిష్యత్తులో కనబడటం లేదు.